హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపికా అఫీషియల్. అబ్బా, ఆకలిస్తుంది. ఏం తిందాం, ఏం చేసుకుందామన్నా బద్ధకంగా ఉంది. సో ఓకే, శాండ్విచ్ ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీగా, తొందరగా అయిపోతుంది. ఓకే, వచ్చేయండి, నేను మీకు కూడా చూపించేస్తాను ఎలా ప్రిపేర్ చేయాలో. ఫస్ట్ అయితే మనకు దీనికి కావాల్సింది కీరా, క్యారెట్, ఆనియన్, మెయిన్గా మైనస్. సో ఫస్ట్ అయితే ఈ 3 వెజిటేబుల్స్ని చిన్న చిన్నగా చాప్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారము యాడ్ చేసుకుని ఒక మిక్స్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మైనీస్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ శాండ్విచ్ అంటే బ్రెడ్ ఉండాలి కదా. ఓకే, బ్రెడ్ తెచ్చేసుకుని మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని దాంట్లో అప్లై చేసుకోవాలి. దాని తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ని దానిపైన కవర్ చేస్తూ క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక పాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న బ్రెడ్ని ఆ ప్యాన్ మీద పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత దాన్ని తిప్పేసి మళ్ళీ సెకండ్ వైపు కూడా దాన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. అంతే, ఇలా కంప్లీట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుని తర్వాత 2 పీసెస్ లాగా కట్ చేసుకొని తిని ఎంజాయ్ చేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్